నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానయ్యా. ఈరోజు వాక్యము మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చాను. ఏ దేశపు రాణి అండి? షేబా దేశపు రాణి. ఈ షేబా అనేది ఈమెని ఇథియోపియా దేశపు రాణిని కూడా ఈమెను పిలుస్తారు. ఈమె ఐగుప్తు చెందినామా, ఫరో కుమార్తె. ఈమెకి కొన్ని పేర్లు యూట్యూబ్లో కొంతమంది చెప్తున్నారు. పూర్తిగా ఇంకా నేను తెలుసుకోకుండా పేర్లు మెన్షన్ చేయకూడదని ఆపుతున్నాను. నిజంగా షేబా దేశపు రాణి ఎందుకు వచ్చింది సొలొమోను గారి దగ్గరికి? సొలొమోను గారి జ్ఞానాన్ని చూడటానికి వచ్చిందంట. సొలొమోను గారి భోజన పదార్థాలు ఏమేమి తింటున్నాడు చూద్దామని వచ్చిందంట. ఆయనంట మందిరం ఎలా కట్టాడు, అసలు ఆయన కీర్తి నలుదిశలా వ్యాప్తి చెందిపోయిందంట. నలుదిశల అంటే తూర్పు, పశ్చిమము, ఉత్తరము, దక్షిణానికి ఆయన కీర్తి వెళ్ళిపోతే ఆయన చూడటం కోసం ఐగుప్తీయులు వెళ్ళి వచ్చి ఊరినే వెళ్ళ సొలొమోను ద్వారా కుమారుని పొందుకుని వెళ్ళిందంట. నిజం చెప్తున్నాను, సొలొమోను జ్ఞానాన్ని దగ్గరగా చూసే ఒక మాట ఉందంట. ఏముందో తెలుసా? అయ్యో నేను విన్నది కొంచెమే, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా గొప్ప ఖ్యాతి ఉందండి ఇక్కడ అని చెప్పిందంట. నిజంగా చెప్తున్నా, దేవుడిస్తే నీకు కీర్తి నలుదిశలా నీ పేరు వ్యాప్తి చెందిపోతున్నానా? సొలొమోనుని దేవుడు ఎందుకు దీవించాడంటే, సొలొమోను ప్రార్థన ఏమని చేశాడో తెలుసా? నాకు జ్ఞానముని అని అడిగాడు. జ్ఞానమునిస్తా దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు జ్ఞానమునే కోరుకున్నావు కాబట్టి ఇశ్రాయేలును పరిపాలించే జ్ఞానం అడిగావు. నీ తండ్రి యొక్క మొర నేను విన్నాను, ఇదిగో నేను దీవిస్తున్నాను. ఇక నీ ముందు కానీ నీ వెనక కానీ నీ అంత గొప్పవాడు పుట్టబోడు అని చెప్పి దేవుడు బహుగా దీవించి సొలొమోనుని అంతగా ఆశీర్వదించి మరి దేవుడు జ్ఞానముతో పాటు సంపదలు ఇచ్చి మరి బహుభార్యలు కలిగిన వాడు. బైబిల్లో 1000 మంది భార్యలు ఏంటండి, ఒక్కళ్ళనే తట్టుకోలేకపోతున్నాం అన్నారు మగపిల్లలు. ఒక్క భార్యని ఏంది పాస్టర్ గారు, ఈ అమ్మాయితో చచ్చిపోతున్నానండి నాకు చెప్పి ప్రార్థన చేయమంటారండి. 1000 మంది అంట, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు అంటాయి. అంతమంది భార్యలు కలిగి పాపంలో పడిపోయాడు. అందుకే బహుభార్యత్వం మంచిది కాదు. నీ భార్యని ప్రేమించు, నీ లోగిన నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. దావీదు మహారాజు బెత్షెబాతో పాపం చేస్తేనే కదా దేవుడికి కోపం వచ్చింది. పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళకూడదమ్మా. పరాయి స్త్రీని ముట్టుకునేవాడు పాపంలో పడిపోతాడు, దేవుడికి కోపం తెప్పించిన వాడు అవుతాడు. కాబట్టి నీ భార్యను ప్రేమించు, నీ లోగిట గుబుకు ఆ నీటిని తాగాలి, కానీ పరాయి ఇంటికి వెళ్ళకూడదు, పరాయి వారి భార్యను ఆశించకూడదు. నాన్న మీరంత జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, షేబా దేశపు రాణి ఆ ఖ్యాతిని చుట్టాకు వచ్చినట్టుగా మీరు కూడా దేవుని శక్తిని చూడాలని, ఇంకా దేవుల్లో ఉండాలని, దేవుని గొప్ప ఖ్యాతిని మీరంతా చూస్తూ సొలొమోను యొక్క జ్ఞానం గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఫరో చక్రవర్తి నిజంగా అంత గొప్పోడు కదా, ఆయన కూతురు వచ్చిందంట. వచ్చి సొలొమోను గారిని దగ్గరగా పరిశీలించిందంట. ఆయనంట నెమళ్ళు అవన్నిటిని తీసుకొచ్చుకొని ఆయనంట పక్షులకి పేర్లు పెట్టి పక్షుల భాష మాట్లాడేవాడంట, చేపలతో మాట్లాడేవాడంట, మొక్కలతో మాట్లాడాడంట, మొక్కలకి పేరు పెట్టాడంట. ఆయన జ్ఞానం వర్ణాతీతం అన్నమాట. సొలొమోను ప్రార్థిస్తూ ఉంటే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చిందండి. కొన్ని వేల ఎద్దులను, గొర్రెలను, మేకలను బలిచ్చి ఆ చర్మాలు వలిసేసి పడేస్తే కొండంత మాంసాన్ని అగ్ని వచ్చి దహించి వేసిందంట. యాజకులంట తేజో మహిమకి నిలవలేక ఆ లోపల అతి పరిశుద్ధ స్థలం నుంచి పారిపోయి గొప్ప బయటకు వచ్చేసారంట. ఎంత గొప్ప ప్రార్థన చేసేదండి సొలొమోను. ఒక రాజు ప్రార్థన దేవుడు అంగీకరించి ఆయన మహిమతో కిందకి దిగొచ్చి నిజంగా ఆ బలి అర్పణని స్వీకరించి మందిర ప్రతిష్టను ఘనంగా జరిగించిన నాదుడు నీ దేవుడు. లోకాలనేదే నాదుడు ఆయన. ఏమి నాదుడు? ఒక కన్య మరి గర్భాన్ని జన్మించాడు. పుడతానికి ఆయనకి స్థలం కూడా లేదు. పశువుల శాలలో, పశువుల తొట్టులో పడుకున్నాడు. దుర్గంధంలోకి వచ్చాడు. ఆయనకి స్థలం లేదు, కానీ నీ హృదయంలో స్థలం కోరుకుంటున్నాడు. ఆయనకి ఎంత ఇష్టమో చూడు. నువ్వంటే సొలొమోనుకి ఇచ్చిన పేరు ఖ్యాతిని నీకు ఇవ్వలేడా? నా దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్తంలో వెలిగిన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసలు అసాధ్యమైందంటే ఏది లేదు. నేను దీవించాలని అనుకుంటే కోటీశ్వరుడు చేసేస్తాడు. ఆయన ఎలా చేస్తాడో కూడా నువ్వే నమ్మలేవు. అసలు నీ పిల్లల్ని దీవిస్తాడు, నిన్ను దీవిస్తాడు. యథార్థంగా నీతిగుండా ఆయన ప్రార్థన చేయి, ఆయన అడుక్కో. ఎలా ప్రార్థన చేయాలి కూడా నేర్చుకో. ఎలా అయితే ప్రభు కార్యాలు చేస్తాడో 4 ధూప దీప నైవేద్యాలతో దేవుని స్తుతించు, ఆరాధించు. నీలో ఉన్న కష్టాలు, బాధలు, రోగాలన్నింటినీ తీసేసుకొని ప్రభు దగ్గర నుంచి దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి
ఆశీర్వదించి సొలొమోను అంత గొప్ప ఖ్యాతిని, పేరును, వైభవమును, ఐశ్వర్యం ఇచ్చి దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించును గాక.